మత్తయి సువార్త 20వ అధ్యాయము 15 నుంచి 19 దాకా చదువుకుందామండి. ఇక్కడ చదవండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము. ఆమేన్. యేసు ప్రభువా, మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. గతించిన రోజులన్నీ మాతో మాట్లాడిన దేవా, అదే రీతిగా తండ్రి ఈ రోజు కూడా మాతో మాట్లాడండి. మా ఆత్మ కావాల్సిన ఆహారం తెచ్చండి అయ్యా ప్రభా. ఈ వేసవకాలం తండ్రి గొంతు ఎలాగైతే ఎండిపోతుందో అలాగే మా ఆత్మ కూడా దేవా మీ జీవాకులు లేక మీ జీవ ఓట లేక ఎండిపోతుంది స్వామి. కాబట్టి ప్రతిరోజు మేము ఎలాగైతే మంచినీళ్ళు తాగుతామో ఆహారం తింటామో అదే రీతిగా దేవా ప్రతిరోజు తండ్రి మీ వాక్యాహారాన్ని తినాలి, భుజించాలి. అప్పుడు మా ఆత్మకు బలం వస్తుంది, మా విశ్వాసానికి బలం వస్తుంది ప్రభా. మేము కూడా మీతో అంటు కట్టబడతాము తండ్రి. మీరు చేసిన క్రియలే మేము కూడా చేయగలుగుతాం కాబట్టి ప్రభా మీ వాక్యాన్ని మాలో ముద్రించండి, భద్రము చెయ్యండి ప్రభా. విన్న వాక్యం మర్చిపోతున్నాము, వదిలిపెట్టేస్తున్నాము ప్రభా. ఇక్కడ కూర్చున్నంతసేపు విన్నంతసేపు వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటున్నామయ్యా. కానీ ప్రార్థన అయినాక గడప దాటి వెళ్ళిన వెంటనే ప్రభా మరలా అవన్నీ మర్చిపోతున్నాం ప్రభా. అటువంటి ఏమీ లేకుండా మీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద ముద్రించి భద్రం చేసి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేసి రాకడికి సిద్ధపరచమని వాక్యం అన్నా త్వరగా పెండుకుమనగలనన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి నా తండ్రి. ఇక్కడ మన పాఠం పేరు ఏంటంటే ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. ఈరోజు మన పాఠం పేరండి ఏంటండి, ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము. ఈ మాట ఎవరు చెబుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెబుతున్నారండి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చదువుకున్న పాఠంలో 12 మంది శిష్యుల్ని పిలిచంటండి, ఇంకో నా శిష్యులారా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యెరూషలేముకు వెళుతున్నాము అని చెప్పారండి. ఇక్కడ ఇది విచిత్రమైన మాట కాదండి. ఆయన జీవించినంతకాలము బోల్డ్ సార్లు వెళ్ళారు ఎక్కడికే యెరూషలేము వెళ్ళారండి. ఇదిగో నేను వంట చేస్తున్నానంటే అసలు చిత్రం ఏముంది, రోజు చేసే పనే కదా మీరు. అలా నేను పనిలోకి వెళ్తున్నానంటే ఏముందండి, రోజు వెళ్ళే పనే కదా. నేను తింటున్నాను అంటే రోజు తినేది కదా. అలాగే యేసు ప్రభు కూడా ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాము అని చెప్పారు. అందులో చిత్రం లేదండి, బోల్డ్ సార్లు అలా వెళ్తానే ఉన్నారు ఆయన. అవునండి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా శిష్యులను 12 మంది పక్కకి కేకేసి మరీ చెబుతున్నారు అంటే ఏదో ఒక పని ఉందన్నమాట, ఏదో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏమిటా ప్రత్యేకత అంటే ప్రభు అంటున్నారు, ఇదిగో మన యెరూషలేము వెళ్తున్నాము, అక్కడ మనుష్య కుమారుని పట్టుకుని కొట్టి చిత్రహింసలు చేసి చంపేస్తారు, సిలువేసి చంపేస్తారు, సమాధి చేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు అని చెప్పాడండి. ఏంటండి, యెరూషలేము వెళ్తున్నామో అక్కడ నన్ను పట్టుకుంటారో కొడతారో చిత్రహింసలు పెడతారో ముఖం ఉమ్మేస్తారో సిలువేసి చంపేస్తారో పాతి పెట్టేస్తారో 3 రోజులు తిరిగి లేస్తాను అని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఈయన శ్రమలకు ఎదురు వెళుతున్నాడు. ఏంటండి, శ్రమలకు ఎదురు వెళుతున్నారు. ఈయన చెప్పేస్తున్నాడు జరగబోయేది. ఈయన చెప్తానండి చెప్పేస్తున్నాడు ఏమని, మనం వెళ్తున్నామో అక్కడ పట్టుకుంటారో కొట్టేస్తారో చంపుతారని. అంటే ఈయనకి అంతా తెలుసు కాబట్టి భయపడ్డా? భయపడలేదు. మనం కంటే ఎవరన్నానే ఆ దారంటే వెళ్ళకో నిన్ను కొడదాకా చూస్తున్నారని చెప్పారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ దారంట వెళ్ళాం. అవునా కదా. కానీ చిత్రం ఏంటంటే ఎవరో చెబితే మనం వెళ్ళాం. అటువంటిది ప్రభు ఏమంటున్నారు, నేను వెళ్తున్నా, మనందరం వెళ్తామో నన్ను మాత్రం పట్టుకుంటారో కొడతారో చిత్రహింసలు పెడతారో సిలువ మీద చంపేస్తారో సమాధి చేస్తాను తిరిగి లేస్తాను. అంటే చిత్రం ఏంటంటేనండి, ఈయన శ్రమలకు భయపడలేదండి. ఏం చేయలేదు, శ్రమలకు మన తండ్రి శ్రమలకు భయపడలేదు. అలాగే మరొకటి చూసుకుంటే ఇక్కడ చూశారు కదండి, ఇదే వాక్యం మార్కు సువార్త 10వ అధ్యాయము 33 నుంచి 34 దాకా ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుంచి 33 దాకా ఉంటుంది. ముగ్గురు కూడా రాశారండి ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నామనే విషయం గురించి. అలాగే చూడండి, యెరూషలేము వచ్చేసాడు ఆయన, 6 రోజులు అక్కడే ఉన్నాడు. చివరి రోజు గురువారం. ఎక్కడండి, గురువారం రాత్రి ఏం జరిగిందంటే అలవాటు చొప్పున గెత్సేమనే తోటకే వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, తోట కనబడుతున్నా మీకు,
చెట్లన్నీ ఉన్నాయి కదండి, తోట. ఈ తోట వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, తోటలోకి వెళ్ళినప్పటికండి ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారో 11 మంది ఉన్నారు. ఒకడు ఏమయ్యాడు, శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యోధా గారు. ఈ 11 మందిలో 8 ఏం చేస్తారంటే, మీరు ఇక్కడే ఉండండి అని తోట ఎంట్రన్స్ లో ఆపేస్తాడు. ఇంకెంతమంది ఉన్నారు, 11 మంది 8 తీసేస్తే 3. ఆ 3ని పట్టుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి మీ 3 ఇక్కడ ఉండండి అంటాడండి. మొన్న 11 మందిలో ఎంతమంది, ఎన్ని గ్రూపులు చేశాడు, 2 గ్రూపులు చేశాడండి. మొదటి గ్రూప్ ఏమో 8 మంది ఎక్కడ ఆగిపోయారు, వాళ్ళు తోట మొదట్లోనే ఆగిపోయారు. 3 తీసుకెళ్ళాడు, తోట మయ్యాన్ని ఆఫ్ చేశాడు, మీరు ఎక్కడుండి ప్రార్థన చేయండి అని. ఈయన వీలు బాణం వేస్తే ఎంత దూరం వెళ్తాదో అంత దూరం వెళ్ళి, రాతి వేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేత మొదలు పెట్టాడు. తండ్రి, ఇదిగో నా కోసం శ్రమలు కాచుకుని ఉన్నాయి, ఇంకా ఇది చివరి రాత్రి, ఇది ఈ భూలోకంలో నాకు చివరి రాత్రి, నా ప్రాణంతో ఉండడం చివరి రాత్రి ఇది. కాబట్టి రేపొద్దున్న నాకు అనేకమైన శ్రమలు రాబోతున్నాయి, నాకు శక్తిని ఇవ్వి, బలాన్ని ఇవ్వి అని తండ్రికి ప్రార్థన చేశాడు యేసుప్రభు. చేసిన తర్వాత వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఈ 3 ఏం చేస్తున్నారండి, శుభ్రంగా నిద్రపోతున్నారు. నా కోసం ఒక్క గడి అయినా మెలుకుని ఉండలేరా మీరు, ఒక్క గడియ నా కోసం మెలుకుని ప్రార్థన చేయని అన్నాడండి ఆయన. సరే సరే అని లేచిపోయారు, అన్నారు, వెళ్ళిపోయారు. మరలా ప్రభు మరలా వెళ్ళిపోయి ప్రార్థన మొదలెట్టాడు. ఈ పొట్టు ప్రార్థన చేస్తుంటే ఏమైందంటే చెమట రూపంలో రక్తం వచ్చేసిందంటండి. ఏంటండి, ఇప్పుడు మనం ఏదైనా కష్టపడి పని చేస్తున్నాం అనుకోండి, ఏమొస్తుంది, చెమట వస్తుంది. అది మామూలు సాధారణ విషయం. ఎంత చెమట పడితే అంత కష్టపడినట్టు. కొంతమంది కష్టం ఎక్కువైనప్పుడు అండి మొత్తం డ్రెస్ అంతా తడిచిపోద్ది, ఎందుకు, అంత కష్టపడ్డారని. ఇక్కడ యేసుప్రభు గారంట అంత వేదనతో అంత ప్రయాసతో ప్రార్థన చేస్తున్నారంట. ఈ ప్రార్థన చేసినప్పుడు లోపల ఉన్న నరాలు తెగిపోయంటండి, చెమట రూపంలో వచ్చేసిందంట రక్తం బయటికి. అంత వేదన పడ్డాడంటండి. ప్రసవ వేదన పడినప్పుడు స్త్రీ ఎంత వేదన పడుతుందండి, అది మాటల్లో చెప్పలేనిది. అటువంటి బాధపడ్డాడు ఎవరండి, యేసుప్రభు. ఎందుకోసమో, ఈ ప్రభా తండ్రి నీవు నాకు అప్పగించిన పని చివరికి వచ్చేసింది, మరొక రోజులో ఈ పనిను ముగించాలి, మనుషులందరూ చేసిన పాపాలు నా మీదకి రాబోతున్నాయి. బహుభారమైన పని అండి. వ్యాధులు కానీ శాపాలు కానీ, మనుషులు పొందబోతున్న శాపాలు, వ్యాధులు, పాపాలు అన్నీ ఆయన మీదకి వచ్చేస్తాయండి. కాబట్టి చాలా భయంకరమైన సమయం అన్నమాట. కాబట్టి అంత తీవ్రమైన వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా అటువంటి ప్రార్థన చేయాలండి. ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. అందుకే 12వ పాటలు ఏం పాడుకుంటాము, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి అని దేవదాసయ్య గారు పాట రాశారు. ఏ ప్రార్థన అంటండి, ప్రసవ వేదన ప్రార్థన. అనగా మీకు స్త్రీలు కాబట్టి చెప్పనవసరం లేదు. ప్రసవ వేదన అంటే ప్రసవించేటప్పుడు ఎంత వేదన పడతారో అటువంటి వేదనతో మనం ప్రార్థన చేయాలంట. ఎందుకు, మనకు వచ్చిన సమస్యల కోసం, ఇబ్బందుల కోసం, మన బిడ్డల కోసము, మన భవిష్యత్తు కోసం అండి. అవునండి. అవునండి, మనం ఇప్పుడు చెప్పానండి, మనం చెప్పుకుంటా ఉన్నామండి, బేటలు తీసేసిన భూమి మీదకే చినుకులుగా వర్షం వస్తే పని అవ్వదు. ఆ భూమి సదును అవ్వదండి. ఎలా రావాలి వర్షము, మొత్తం ఎలాగంటే ఇంకా దిగదింపుగా వేసేది వాన, కుంభపోతగా వాన వస్తే కానీ ఆ బీటలు వాలిన ఆ భూమి అవ్వదండి, సమానం అవ్వదు, చదును అవ్వదు. అలాగే మనకు వస్తున్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, మన బిడ్డల జీవితాల్లో భవిష్యత్తు కానీ చక్కబడాలి అంటే మనము కూడా ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. అర్థమైందండి. ఏదో మనం చూచాయిగా చిన్న ప్రార్థన చేద్దాము, 10 నిమిషాలు ప్రార్థన చేద్దాము అంటే సరిపోదండి. చెప్తున్నాను కదండి, బీటలు వారిపోయిన వాటి మీద చినికలు పడితే ఉపయోగం ఉండదు. అలాగే మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే దెమ్మరపోతగా ఉండాలి. ఎలా ఉండాలండి, దెమ్మరపోతగా ఉండాలి. అంత శక్తివంతమైన, అంత భారవంతమైన ప్రార్థనలు మనం చెయ్యాలండి. ఇక్కడ ఈయన చేశాడు, తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడండి, 3 దగ్గరికి వచ్చాడండి. వాడు శుభ్రంగా నిద్రపోతున్నారంట. అప్పుడు లెగ్గొట్టి లేకరండి, మనుషు కుమారుడు యొక్క టైము వచ్చేసింది అన్నాడండి. వచ్చేసింది. ఆయన ఇలాగ అంటున్నాడో గుంపు కూడా జనం వచ్చేసారు. చూడండి ఒకసారి, గుంపు కూడి జనం వచ్చేసారండి. ఇంకోండి సైన్యం అండి,
సైన్యం వచ్చేసారండి. సైన్యం వచ్చేస్తే ఎవరు అనుకున్నాడు, ఇంకెవరండి, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు అక్కడ శిష్యుడు. వెంటనే వాళ్ళు అన్నారండి, మీలో యేసు ఎవరు అని అడిగారండి వాళ్ళు. మీలో యేసు ఎవరు? ఎందుకంటే ఎప్పుడు చూడలేదు వాళ్ళు, యేసుప్రభుని ఎవరో చూడలేదు. కాబట్టి ఈ టైంలో కూడా తప్పించుకోవచ్చండి. యేసుప్రభు ఎదురుగా ఉన్నాడు కానీ ఎవరో తెలియదు. ఆ టైంలో తప్పించుకునే అవకాశం కూడా ఉందండి. ఆహా, నేను ఎవరో తెలియదు కాబట్టి నేను తప్పించేసుకోవచ్చు అని అనుకోవచ్చండి ఆయన. కానీ ఏమనండి, నేనే అన్నాడండి అక్కడ. ఏమన్నాడా? నేనే అంటే యెరూషలేము వెళ్తున్నాము, శ్రమలు రాబోతున్నాయి అని ధైర్యంగా చెప్పాడు. యెరూషలేము వచ్చాడు. చూడండి, అలాగే శ్రమలు ఆయన ముందుకు వచ్చేసింది, ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాయండి. అప్పుడు కూడా ఏమన్నాడు? నేనే అంటున్నాడండి. ఏమంటాడండి? నేనే అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన తండ్రి దగ్గర నుంచి ఆయన శ్రమలకు భయపడలేదు. ఏం చేయలేదండి? ఆయన శ్రమలకు భయపడలేదు. మనకు కూడా ఆ శక్తి ఉండాలండి, ఆ ఒక్క వారసత్వం ఉండాలండి. అంటారు, ఒరే మీ అమ్మకు వచ్చినంత అందం నీకు రాలేదురా అంటారు. ఒరే మీ నాన్నకున్నంత బలం నీకు రాలేదురా అంటారు. లేకపోతే మీ తాతకున్నంత పౌరుషం నీకు రాలేదురా అంటారు. అంటే వారసత్వంగా ఏం రావాలి? అందం రావాలి, బలం రావాలి, బుద్ధి రావాలి, పౌరుషం రావాలి. అది అందరూ అనుకునేది కదా. అలాగే మన పరమ తండ్రి నుంచి మనకి ఏం రావాలండి? శ్రమలకు ఎదురు వెళ్ళే లక్షణం రావాలండి. ఏం రావాలి? లక్షణం రావాలి. కానీ ఈనాడు మనుషులు ఏమవుతున్నారంటే, చిన్న కష్టం వచ్చినట్టుగా ఏమైపోతున్నారండి? చేతకణాలు అయిపోతున్నారండి. ఇక్కడ చూడండి, శ్రమ దినమన నీవు కృంగిని ఎడల నీవు చేత కానివాడు వగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యం చెబుతుంది, నీవు శ్రమ దినమున కృంగిపోతే చేత కానివాడు అయిపోతావు. అంటే ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటండి? శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవమానం ఎదిరినప్పుడు, నింద వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, ధైర్యముగా ఉండాలి. మన తండ్రి, పరమ తండ్రి ఏం చేశాడంటే శ్రమలకు ఎదురెళ్ళాడండి. ఏం చేశాడు? శ్రమలకు ఎదురెళ్ళాడు. మనము కూడా ఆ లక్షణం కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? శ్రమలకు ఎదురెళ్ళే లక్షణం కలిగి ఉండాలి. మీకు ఒక చేప కోసం చూపించాను చూడండి ఒకసారి. మీకు ఇదిగోండి చేపలు. ఈ చేపలు అంటండి పులస. ఈ రెండోటి ఏంటండి? ఈ చేప ఇదేంటంటే పులస చేప అండి. తెలుసు కదా పులస అండి. పెద్దలు అంటారు, పుస్తులు అమ్ముకునైనా సరే పులస తినాలి అంటారండి అని పెద్దలకు సామెత. అంటే అంత రేట్ ఎక్కువ అనమాట అది. ఈ పులసే కాదండి, ఇక్కడున్న మొత్తం 4 రకాల చేపలకున్న లక్షణం ఏమిటంటే నీటికి ఎదురెత్తాయంటండి. ఏంటంటే సల్మాన్ అనే చేప, పులస అనే చేప, ట్రౌట్ అనే చేప, స్టీల్ హెడ్ అనే చేప. ఈ 4 చేపలకున్న లక్షణం ఏమిటంటే అన్ని చేపలు ప్రవాహం ఎలాగెళ్తే అలాగ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రవాహం ఈ పక్క వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ చేపలు కూడా అలాగ వెళ్ళిపోతాయండి, ప్రవాహంతో పాటు పోతాయి. కానీ ఈ 4 చేపలు ఏం చేస్తాయంటండి, ప్రవాహం ఇలా వెళ్తున్నాయి అనుకోండి, అవి ఇలా వస్తాయంటండి ఎదురుగుండా. అంటే నీటికి ఎదురెత్తాయి అంటండి. ప్రవాహం ఎలాగ బతలగలిపోయే చేపలు గొప్పవా? ఆ ప్రవాహాన్ని కూడా దాటుకుని ఆ నీటిని చీల్చుకుని ముందుకెళ్తున్న చేపలు గొప్పవా? ఏ గొప్ప కాదండి. అలాగే శ్రమలకి అయ్యి బాబు అంబాబు అనుకుంటున్న వారు గొప్ప వాళ్ళ, శ్రమ వచ్చినేదో ఇచ్చి వెళ్ళిపో అన్నవాళ్ళు గొప్ప చెప్పండి ఒకసారి. దేవదాస గారు అన్నారంటండి, శ్రమ శ్రమ మా ఇంటి దాకా వచ్చావు కదా, అదేదో తెచ్చిందేదో ఇచ్చి వెళ్ళిపో అన్నారంటండి. శ్రమ వస్తుంది, వచ్చినప్పుడు అదొక బహుమతి వస్తుంది మనకండి. ఏంటా బహుమతి? అనారోగ్యము, అవమానము, ఇబ్బందులు, అప్పులు, చింతలు, బాధలు ఏదో ఒకటి తెస్తుందండి. తెచ్చినప్పుడు మనము వద్దు బాబు నీకు నీ బహుమానానికి ఒక పెద్ద దండం అని అనకూడదంటండి. శ్రమ ఏం తెచ్చావో అది ఇచ్చి వెళ్ళిపో అనాలంటండి. అప్పుడు ఈ శ్రమ వెనకాల ఎవరున్నారో? మన దేవుడు ఉన్నాడండి. అక్కడ ఎవరున్నారో? శ్రమ వెనక ఎవరున్నారో? మన దేవుడు ఉన్నాడు. మనం శ్రమనే చూస్తాము కానీ వెనకాల ఉన్న తండ్రిని చూడమండి. అదే బాగా మనలో ఉన్న తప్పు అనమాట. మన వెనకాల ఎవరున్నారో? మన దేవుడు ఉన్నాడు. భయపడకూడదు. ఏం చేయకూడదండి? భయపడకూడదు. భయపడ్డామా అదేం చేస్తుందంట? అదేం చేస్తుంది? మనల్ని తినేస్తుంది అంటండి, మింగేస్తుంది. అందుకే దేవదాస గారు పాట రాస్తూ అన్నారండి. ఇదిగో పాట చూడండి ఒకసారి. 63వ పాట అనమాట అండి.
చూడండి, టీవీ మీద కనబడుతుంది. శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన శ్రమల యందే సంతోషించము. మానవుడు శ్రమ పొందకపోతే దైవ మానవుడు కాలేడు. 63వ పాట అండి. ఏంటండి? మనిషి అంటండి శ్రమ పొందకపోతే దైవ మనిషి అవ్వలేడంటండి. మనం చెప్పుకున్నాం, పరలోకమున్న దేవుడు భూలోకానికి రావడానికి ఎలా మారిపోయాడు? వినాలండి. పరలోకం ఉన్న దేవుడు భూలోకం రావడానికి ఎలా మారిపోయాడు? చెప్పండి, ఎలా మారిపోయాడైనా? మనిషిగా మారిపోయాడు. పరలోకం ఉన్న దేవుడు భూలోకం రావడానికి మనిషిగా మారిపోయాడు. మరి భూలోకంలో ఉన్న మనము పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా మారిపోవాలి? దైవ మానవుల్లా మారిపోవాలండి. అర్థమైందండి? దైవ మానవుల్లా మారిపోవాలి. ఇలా మారిపోవడానికే ఇలాగా నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా మార్చడానికేమో బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. జుట్టు లేనివాడికేమో జుట్టు ఇవ్వడానికి ఏమో జుట్టు వాళ్ళ డాక్టర్లు వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ చేస్తున్నారు. లక్షలకి వెళ్తుంటే శుభ్రంగా నాటేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? జుట్టుని ఒక్కొక్క ఇంటిగా శుభ్రంగా నాటేస్తున్నారండి. ఒక 10 రోజులు హాస్పిటల్లో పెడుతున్నారు. ఇంకా కాదండి, ఇంకా జుట్టు ఊడదో పెరగదు ఆ జుట్టు అండి. ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, బాగానే ఉంది. ఫెయిల్ అవుతుంది, చచ్చిపోతున్నారండి. రిస్క్ అనమాట అది. కాబట్టి ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా మారడానికేమో బ్యూటీ పార్లర్ ఉంది. లావుగా ఉన్న వాళ్ళు సన్నం కావడానికేమో కొన్ని స్కూల్స్ ఉన్నాయన్నమాట అండి. ఆ స్కూల్ కలర్స్ అంటున్నారు. దాని అర్థం ఏంటి? మీరు లావుగా ఉన్నారా, సన్నంగా చేస్తాం. మీరు సన్నంగా ఉన్నారా, లావుగా చేస్తాం అంటున్నారు. అంటే అన్నిటికి కొన్ని స్కూల్స్ అని కొన్ని యొక్క ఉన్నాయండి. కానీ ఈ మనిషి పరలోక రాజ్యం వెళ్ళడానికే దైవ మానవుడిగా అయిపోవాలి అనుకున్నాం కదా. ఇప్పుడు మరి ఎలా చేయగలరు? ఎవరు మార్చగలరు అంటే శ్రమ మారుతుంది అంటండి. ఏంటండి? శ్రమ మనల్ని దైవ మానవుగా మారుస్తుంది అంటండి. ఎందుకు చెప్పమంటారా? మీకు ఏ కష్టం లేదండి. ప్రార్థన చేయని అన్నామనుకోండి, ఎలా చేస్తారు? ప్రార్థన మామూలుగా చేస్తారు. అది మీకు కష్టం ఉందనుకోండి, ఎలా ప్రార్థన చేస్తారు? మనసు పెట్టి ఏడ్చి దేవా నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, శ్రమ లేకపోతేనేమో పై ప్రార్థన చేస్తాము. శ్రమ ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తామండి? మనసు పూర్తిగా ఏడుస్తూ దేవా నీవే నా దిక్కు అని దేవునితో అంటుగట్టబడి ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు శ్రమ మంచి చేసిందా, చెడు చేసిందా? చెప్పండి. మంచి చేసింది కదండి. కాబట్టి మనకి దేవుడి యొక్క లక్షణాలు కావాలి అంటే శ్రమ కావాలి. సాధు సుందర్ సింగ్ గారు మనం చెప్పుకున్నాం కదా, మీకు ఫోటో చూపించాను కదండి. ఆయన అంటండి రోజు ఏదో ఒక శ్రమ కోసం దేవుడు అడుగుతూ ఉండేవాడు అంటండి. ప్రభువా ఈరోజు నాకు శ్రమ రాలేదు, ఒక శ్రమ రప్పించు అని. ఏ శ్రమ రాకపోతే పాము పొట్టలో ఏల్టివాడంట, ఆయన చెయ్యట్టివాడంట. ఎందుకు? పాము ఏం చేద్దే? కోటేస్తుంది. కోట ఏమవుతాడు? చచ్చిపోతాడండి. పాము కోటేస్తే ఏమవుతుంది? మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అప్పుడు ప్రార్థన చేసి ఉంటా, ప్రభువా నన్ను పాము కట్ చేసింది, నీ చచ్చిపోతాను బాబు, దయచేసి నన్ను బాగు చేయబో అంటే శ్రమ ఉంటేనే దేవుడితో గట్టిగా ప్రార్థన చేసి ఉంటాను. శ్రమ లేకపోతే ఏమొచ్చేద్దాం? మనకి నిర్లక్ష్యము, అజాగ్రత్త, బద్ధకం వచ్చేద్దాం. కాబట్టి శ్రమ ఏం చేస్తుంది మనిషిని అంటే దేవునికి బాగా దగ్గర చేస్తుందండి. ఏం చేస్తుందమ్మా? బాగా దగ్గర చేస్తుంది. చదువు చదవడం స్కూల్లో విద్యార్థి పరీక్ష ఏం చేద్దే? ఆ విద్యార్థికి పుస్తకాన్ని దగ్గర చేస్తుంది. సంవత్సరం అంతా తీస్తాడు పుస్తకాలు, తీయడు. ఆ పరీక్ష వచ్చినప్పుడు మాత్రమే తీస్తాడు. అంటే ఈ పరీక్ష మంచిదా చెడ్డదా? మంచిదే కదండి. అలాగే ఈ పరీక్ష తనలో ఉన్న టాలెంట్ బయట తీస్తుందండి. పోటీ ఏం చేస్తుందండి? మనలో టాలెంట్ను బయటికి తీస్తుంది. పోటీ లేకపోతే బయటకు వస్తుందా? బయటికి రాదు. అలాగే శ్రమ లేకపోయినా సరే మనం ఏం చేయలేమంటే మనలో ఉన్న భక్తి బయటికి రాదండి, మనలో ఉన్న దైవశక్తి బయటికి రాదండి, మనలో ఉన్న చెడ్డగుణాలు బయటికి పోవండి, మనలో ఉన్న చెడ్డగుణాలు బయటికి పోవు. కాబట్టి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ మనం ఏం పడకూడదంటే భయపడకూడదు. ఏం చేయకూడదండి? భయపడకూడదు, కృంగిపోకూడదు. అలాగే శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమే భక్తునికి ఆశ్రయము, శ్రమలే సంపూర్ణంబగు దైవ మానవుని చేయను కదా.
శాంతి కలుగు, కాంతి వెలుగు. పేద క్రైస్తవుడా, శాంతి తీర్చుకో, నీదే కదా ముక్తి. బాధలు పొందిన ఖేదం పొందకు, వాదములాడుకు మరలా మోదముందుము మోక్షముందుము. మహిని వేసే మహాశ్రమం పొంది మహిమకు వెళ్ళను కాదే. మహిమ కోరని మనుజుడెవ్వడు, మర్యాదకు ఎవడిచ్చును, శ్రమ లేక స్వర్గము లేదు. చూడండి, మహిని అనగా, మహి అనగా ఏంటండి చెప్పాలి చదువుకున్న వాళ్ళు. మహి అనగా అర్థం ఏంటి? భూమి. మహి అనగా, ధరణి అనగా, ధాత్రి అనగా ఏంటండి? భూమి అని అర్థం. మహిని అనగా ఈ భూమి మీద ఏసే మహాశ్రమం పొంది మహిమకు వెళ్ళాను కాదే. అనగా భూమి మీద యేసు ప్రభువే శ్రమలు పొంది మహిమకు వెళ్ళాను కదా. మహిమ కోరని మనుజుడు ఎవ్వడు. ప్రతి ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్దాం కోరుకుంటాడు? నేను స్వర్గం వెళ్ళాలని కోరుకుంటాడు. అవునా కదమ్మా? ఎంత చెడ్డవాడైనా సరే నేను స్వర్గం వెళ్ళాలి, మోక్షము వెళ్ళాలని కోరుకుంటాడు. మర్యాద ఎవడెత్తాడు? శ్రమ లేనిదే స్వర్గము లేదు. ఏంటండి? శ్రమ లేనిదే స్వర్గము లేదు. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? స్వర్గం కోరుకోవాలి. స్వర్గం తినే వస్తుందా అంటే ఏం రావాలి? శ్రమలు రావాలి. మరి శ్రమ వచ్చిన తర్వాత ఏమైపోకూడదు? ఇంకోండి, ఏమైపోకూడదు? కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిని ఎడల చేత కానివాడు అగుతావు. మన తండ్రి శ్రమలకు ఏమయ్యాడు? ఎదురెళ్ళాడు. ఏం శ్రమ? ఎదురు వెళ్ళాడు. మనం ఏం చేయాలి? ఎదురు వెళ్ళాలండి. దేవదాస అన్నారంటండి, ఒక నిందకి 100 బహుమానాలు అన్నారంటండి. ఏంటమ్మా? ఒక నిందకి 100 బహుమానాలు. చర్చికి వెళ్తుంటే కొన్ని నిందలు వస్తాయి. ఒక నిందకి ఎన్ని బహుమానాలు? 100 బహుమానాలు. మనం బుద్ధిగా ఉంటే చెడ్డవాళ్ళు బోల్డ్ మాటలు అంటారు. ఒక నింద వచ్చింది, ఎన్ని బహుమతులు వచ్చినాయి? 100 బహుమతులు వచ్చినాయి. కాబట్టి నింద రావడం మంచిదా చెడ్డదా? మంచిది కదండి. కానీ ఇక్కడ మనం మాట చెప్తున్నాం కదండి, కష్టం చాలా బాధాకరమైన విషయం. నింద కూడా బాగా బాధ, ఒక అవమానం కూడా చాలా బాధ. ఇది మన కంటికి కనబడుతుంది, నిజమండి ఇది. కానీ దీని వెనకాల ఉన్న మహిమ మనకు కనబడతలేదండి. ఇది ఎప్పుడు కనబడుతుంది అంటే దేవునితో మన సహవాసం చేసినప్పుడు. దర్శనావరము, స్వప్నావరము అనే 2 వరాలు ఉన్నాయండి. ఆ వరములు పొందుకున్నప్పుడు మీరు చేసే ప్రతి దాని వెనక ఎంత దీవెన ఉందో మీకు కనబడుతుందండి. మేము చర్చికి వెళ్ళేవాళ్ళమండి. ఇంటికాడ ఇప్పటికీ కూడా ఇంటికాడ ఈ పక్క పుల్ల తీసా పక్కన ఎట్టను. నిజం, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంత గారంగా పెంచడం వల్ల ఏ పని చెప్పేది కాదండి. అమ్మ ఎవరు ఏ తెలియ చెప్పదు బిడ్డలకండి, తన చేసుకుంటుంది. కాబట్టి ఏ పని మాకు చేత కాదండి. కానీ చర్చిలో మాత్రం ఎలా చేసేవాళ్ళం అంటే 4 రోజులు స్నానం చేసేవాళ్ళం కాదండి. లెక్కేసుకోండి. ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదండి, నిద్రపోయేవాళ్ళం కాదండి, తిండి తినేవాళ్ళం కాదండి, ముఖం కూడా మధ్యాహ్నం 2 గంటలకు కడిగేవాళ్ళం అండి. అంత పని చేసేవాళ్ళు. ఇంకా మమ్మల్ని చూస్తుంటే ఇలా మామూలు వాళ్ళ పాకి వాళ్ళు అంటే అంతలా నిండిపోయేవాళ్ళం అండి. చూసేవాళ్ళకి ఇంటికాడ ఏం చేయరు, కానీ చర్చికి ఆ పాస్టర్కి మాత్రం చేసేస్తారు. వాళ్ళు ఎవరు చేసేస్తున్నారా? ఆ పాస్టర్కి మాత్రం చేసేస్తారు. వాళ్ళు ఇంటికాడ మాత్రం ఇక్కడ పొల తీసి అక్కడ పెట్టరు. ఆ పాస్టర్ గారు బుద్ధి ఉండాలి అంతేలే, ఆయన బాగు కోసం వీళ్ళు కష్టపడుతున్నారు బోల్ మాటలు అంటూ ఉండేవారు. మా ఇంట్లో అంటూ ఉండేవారు, బయట అంటూ ఉండేవారు అండి. వాళ్ళకి ఏం కనిపిస్తుంది? మేము పడుతున్న శ్రమ కనబడుతుంది. కానీ మాకేం కనిపించేది అంటే ఫలితం కూడా పక్కెట్టండి. ఫలితం దేవుడు ఇస్తాడు. కానీ ఈ పరిచర్య అంతా అయిన తర్వాత అండి పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు. ఏమని అంటే చర్చికి అడిగినా, చర్చి తుడిచినా, ఏమి చేసినా కానీ లాస్ట్ని పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారండి. ప్రభువా, ఇక్కడ ప్రతి బిడ్డ ఎంతో కష్టపడ్డారో వీళ్ళకి దీవెనలు దయచేయండి అని ప్రార్థన చేసేవారు పాస్టర్ గారు అండి. మేము అందరం మోకరించి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉండగా నాకు దర్శనం వచ్చేదండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం, అంటే ఆయన ఇచ్చిన వరం, నేను గొప్పని కాదండి, దర్శన వరం ఉండండి. పరలోకం నుంచి ఒక దేవత వచ్చేదండి. 2 వచ్చేవాళ్ళండి. 2 వస్తే ఒకళ్ళ దగ్గర పెద్ద పుస్తకం ఉండేదండి. ఆ పెద్ద పుస్తకంలో అండి ప్రతి ఒక్కరి పేరు రాసుకునేవాళ్ళండి. వాళ్ళు ఎవరో దేవదూతలు. మనుషులకి ఏం కనిపించింది? మీ పడిన శ్రమే కనిపించింది. కాబట్టి నిందలో అవమానాలు రకరకాల మాటలు వచ్చినాయి. కానీ మాకేం కనిపించిందండి? గంట కనిపించిందండి.
ఎందుకు కనిపించింది? దర్శనవరము ఉండడం వల్ల. అలాగే స్వప్నవరం అండి. చర్చిలో మన కష్టపడి పని చేస్తే వచ్చే వరం ఏంటంటే స్వప్నవరము. నాకు దేవుడు ఇచ్చిన మరొక వరం ఏంటంటే ఆయన ఇచ్చింది స్వప్నవరం అండి. జరగబోదు ఏదైనా సరే కళ్ళొక మాకు నాకు తెలిసిపోయేదండి. మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసేది, రాబోయే శ్రమ తెలిసేది, రాబోయే చుట్టం తెలిసేవాడు, రాబోయే ఎగ్జామ్ తెలిసేది, ఆ ఎగ్జామ్లు ఎన్ని మార్కులు వస్తా కూడా తెలిసిపోయేదండి నాకు. పరీక్ష రాస్తాం, ఎవరొక విద్యార్థి రాస్తాం, వాళ్ళ కోసం ప్రార్థించి పడుకోవడం, వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తాయని చెప్పడం దేవుడు. కరెక్ట్గా నేను చెప్పుకోను కాదండి, వాళ్ళు నమ్మరో ఎగతాళిగా మాట్లాడతారని. కరెక్ట్గా అయ్యే మార్కులు వచ్చేయండి. ఇవన్నీ ఎలా జరిగాయి చెప్పండి? పరిచర్య. ఏనండి? పరిచర్య. కాబట్టి మనకి ఏం వరాలు ఉండాలంటే దర్శనవరము, స్వప్నవరం ఉండాలండి. ఇవి ఉన్నప్పుడే మనం పడుతున్న ప్రయాసం. ఒక నింద వచ్చింది మీకు దేవుడి కోసం, మీకేమొచ్చింది? ఒక నింద వచ్చింది, బాధ కలిగింది. నిద్రపోయి దేవుడు చూపించాడు, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? దీని వెనకాల ఎంత మహిమ ఉంది, ఎంత మేలు ఉంది కదా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్తాడండి. ఇప్పుడు మీకు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, అవునా కదా? కాబట్టి ఈ ధైర్యం రావాలి అంటే మనం ఏం పొందుకోవాలి? వరాలు పొందుకోవాలి, ఫలాలు పొందుకోవాలండి. దేవదాస గారు ఈ 40 రోజులు పాఠం పుస్తకంలో అండి రాశారు, మనుషులందరికీ చెక్క సిలువ కనబడుతుంది, కానీ యేసుప్రభు వెనకాల మహిమ సిలువ ఉంది. ప్రతి ఒక్కరికి ముళ్ళ కిరీటం కనబడుతుంది, కానీ ఆయనకి మహిమ కిరీటం ఉంది. చేతుల్లో ఏం కనబడుతున్నాయి? మేకలే కనబడుతున్నాయి, కానీ మహిమతో చూస్తే ఈ చేతి నుంచి ఆదామవ్వ దగ్గర నుంచి ఈ చెయ్య చెట్ట చివరి మానవుడి దాకా అందరినీ పోగేసిందంటండి. ఈ తల పరలోక రాజ్యం దాకా వెళ్ళిందంటండి. ఈ పాదాలు పాతాళం దాకా వెళ్ళిపోయినాయి అంటండి. ఎందుకు? పాతాంలో ఉన్న మనుషులను కూడా రక్షించాలని చెప్పేసి తాపత్రయం అంటండి. ఇది ఎవరు కనబడుతుందండి? దేవునికి బాగా దగ్గరగా ఉండి శిలువ ధ్యానం బాగా చేసి బాగా కనిపెట్టేవాడు కనబడుతుందండి. మామూలు మనిషికి ఏం కనిపించింది? చెక్క సిలువ మాత్రమే కనిపించింది. అలాగే మనకు వచ్చే నిందలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాల్లోని మనకి కష్టమే కనబడుతుంది, ఏడుపే కనబడుతుంది, కానీ దాని వెనకాల ఏముందండి? గొప్ప మేలు ఉంది. ఈ మేలుని చూడాలని ఆశ ఉంటే మీరు ఏం చేయండి? ప్రార్థన గట్టిగా చెయ్యండి. ఏం చేయండి? ప్రార్థన చెయ్యండి. చర్చిలో బాగా పరిచర్య చెయ్యండి. ఈ రెండూ చేస్తే ఖచ్చితంగా దేవుడు వరం ఇస్తాడండి. ఇది నా అనుభవం అండి. మనం చెప్పుకున్నాం, ఎలీషా గారి యొక్క శిష్యుడికి ఏం కనిపించింది? వాళ్ళని చంపడానికి వచ్చిన సైన్యం కనిపించింది కంటికి. ఏనండి? గురువు గారు ఎంత పని చూడండి బాబు, బయటకు వచ్చి ఉండవు సార్, ఎవరున్నారు? మనం చంపేస్తాకే పొరుగు దేశం నుంచి సైన్యం దిగిపోయింది, ఇంకా మీ ప్రాణం మన ప్రాణం గాల్లో కలిసిపోతాయి అని వణుకుపోతున్నాడు. ఎవరో? ఎలీషా గారక్క శిష్యుడు. అప్పుడు అంటారండి పైన, మన సైన్యమే ఎక్కువ ఈ సైన్యం కన్నా, అంటే గొప్పోళ్ళు మీరు నేను తప్ప ఎవరున్నారు అక్కడ అన్నాడండి. వెంటనే ప్రభువా ఇతర కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు ఎలీషా గారు. ఆయన కన్నులు తెరవగా, అనగా మనోనేత్రాలు తెరవగా పరలోకంలో నుంచి వచ్చిన సైన్యం కనిపించిందండి ఆయన. అప్పుడు అయ్యి బాబు నిజమేనండి, ఈ సైన్యం కన్నా మన సైన్యమే పెద్దదండి అన్నాడంట. ఎవరో? ఎలీషా గారక్క శిష్యుడే అండి. ఎందుకమ్మా అప్పుడు దాకా ఏం లేదానికి? దర్శనవరము లేదు. కాబట్టి ప్రార్థనలు బాగా చెయ్యండి. ఏం చేయండి? బాగా ప్రార్థనలు చెయ్యండి. దర్శనవరం వస్తుంది, స్వప్నవరం వస్తుంది, మనకు వచ్చిన కష్టాల వెనక వచ్చే మహిమను కూడా మనకు కనబడుతుందండి. అలాగే యేసుప్రభు అనుకున్నాం, ఏం చేశాడు? ఇదిగో మనము యెరూషలేము వెళ్తున్నాము, అక్కడ పట్టుకుని కొట్టి చంపి పాతి పెట్టేస్తారు, 3 రోజులు తిరిగి లేస్తాను ప్రభు చెప్పారండి. అవునా కదమ్మా? అంటే శ్రమకి ఏమైపోయానా? ఎదురెళ్ళాడు. అలాగే సేమ్ ఇలాగే మరొక ఆయన ఉన్నాడండి, శ్రమలకు ఎదురెళ్ళిన వ్యక్తి. ఎవరు అంటే పౌలు గారు. ఎవరండి? పౌలు గారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 22 నుంచి 23 దాకా, అలాగే 21వ అధ్యాయము 10 నుంచి 13 దాకానండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, పౌలు గారు అంటారండి, ఇదిగో నా శిష్యులారా, ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు, సహా పాస్టర్లు ఉన్నారండి. ఆయనతో అంటారు, ఇదిగో నన్ను చూడటం ఇదే మీరు చివరిసారి. ఏనండి? చివరిసారి నాకు దేవుడు పరిశుద్ధాత్మతో చెప్పాడు, నీకు అక్కడ ఏం రాబోతున్నాయి? యెరూషలేములో శ్రమలు రాబోతున్నాయని చెప్పాడు.
అంటే శిష్యులు అంటారు, వద్దు వద్దు వద్దండి వద్దండి వెళ్ళొద్దండి అంటే ఏంటి, నేను వెళ్ళొద్దంటారా? నాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు శ్రమలే వస్తాను, కంగారు పడతాను దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు మాట ఇచ్చి వెళ్ళిపోతున్నాడు రండి అనుకున్నాడు. వెళ్తున్నాడు కరెక్ట్గా అగాబు ఏంటండి, ఈయన చూడండి కనబడతాను మీకు. ఈయన పేరు అగాబు. ఈయనకున్న వరం ఏంటంటే ప్రవచన వరము. ఏంటండి? ప్రవచన వరము. ఈయన పౌలు గారి దగ్గరికి వచ్చి చేపట్టుకుని, పౌలు గారు మీరు ఎరుసలేము వెళ్తున్నారు కదా, అక్కడ మీ శత్రులు మిమ్మల్ని పట్టుకుని కొట్టి చంపేస్తారండి అన్నాడండి. వెంటనే శిష్యులు అందరూనే ఏడుతూ మొదలెట్టారు, అయ్యో వద్దండి అయ్యో వద్దండి అని అంటాడండి పౌలు గారు. మీరు అలా ఏడిచి నా గుండెను బద్దలు చేయడం మీకు న్యాయమా? నా దేవుడి కోసం నిందలు భరించాకే కాదు, చావడానికి కూడా సిద్ధమే. ఏంటండి? నా దేవుడి కోసం శ్రమలో నిందలో భరించడం గురించి కూడా కాదు, చచ్చిపోవడం కూడా సిద్ధమే అని వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము వెళ్ళాడండి. చూడండి, ఈయనకేం గుండె ఉంది? తన తండ్రి గుండె ఉంది. ఎవరా తండ్రి? యేసుక్రీస్తు యొక్క తండ్రి గుండె ఉందండి. అందుకే ఈయన కూడా ఏమయ్యాడంటే శ్రమలకు ఎదురెళ్ళాడండి. మరి మనకే గుండె ఉంది? పిరికితనం గుండె ఉందండి. బైబిల్ మాట ఉంటుందండి, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు కానీ ధైర్యం గల ఆత్మ ఇచ్చాడు అని. ఈనాడు మనుషులకి ఏమైపోతుందంటే పిరికితనం ఎక్కువైపోతుందండి. ఏమైపోతుందని? పిరికితనం. చిన్న కష్టం వస్తుంటే ఏం చేస్తున్నారండి? బాధపడిపోతున్నారు, ఏడుస్తున్నారు, దిగాలు కూర్చోంటున్నారండి. ఒక నింద వచ్చినా, ఒక అవమానం వచ్చినా, ఒక మోసం ఎదురైనా సరే ఏమైపోతున్నారండి? ఏడుస్తూ కూర్చుని తినడం మానేసి వాళ్ళు బాధపడుతున్నారు, ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నారు. అంటే ఏం లేదండి, పిరికితనం వచ్చేసిందండి. బైబిల్ ఏం చెప్తుందని వాక్యం చెబుతుంది, శ్రమ దినమని కృంగితే చేతవాడి వాడు ఒకవైపోతా ఉంటున్నారండి. ఇందా చదివే కదా వాక్యం అండి. కాబట్టి మనకి ఏం ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి, వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. చదవండి ఒకసారి. శ్రమ దినమన నీవు కృంగిని ఎట్లా చేత కాని వాడు అయిపోతావు. కాబట్టి నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏం చేయకూడదండి? కృంగిపోకూడదు. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే, ప్రగతి గారు ఒక సినిమా యాక్టర్ ఉన్నదండి. ప్రగతి గారే కదండి, ప్రగతి గారు అండి. ఆవిడ వయసు 40-50 ఉంటాయి. ఆ వయసులో ఆవిడ ఏం చేసింది అనుకున్నారా? బనీళ్ళు వేసుకుని ప్యాంట్ వేసుకుని జిమ్కి వెళ్ళిందండి. జిమ్కి వెళ్ళి ఇలాగలా బలం చేస్తారు కదా, చేసి ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టింది. అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెట్టిందండి. ఇప్పుడు ఆవిడకి వచ్చినాయండి తిట్లు, బూతులు. ఈ వయసులో, అమ్మమ్మ అయ్యే వయసులో ఇది నీకు అవసరమా? ఎన్ని తిట్లు తిట్టారంటే పచ్చి బూతులు తిట్టేశారండి ఆమె. ఏం చేసినందుకు? జిమ్కి వెళ్ళి ఆ చేతులు ఆ కండలు చూపించినందుకండి. నిజంగా చూస్తే ఎలా చెప్పండి ఒకసారి. ఆ వయసుడికి అవసరం అంటారు అసలని నిజంగా అనిపించిందండి. తర్వాత ఏం జరిగింది అనుకుంటా, ఆవిడ బరువు వచ్చేదాకా వెళ్ళిందండి. మన దేశం పక్షంగా పోటీ జరుగుతుందండి. ఆడవాళ్ళు ఈ వయసులో వాళ్ళు ఎంత ఎక్కువ బరువు ఆడితే వాళ్ళకే గోల్డ్ బండ్లు ఇస్తామని పోటీ జరుగుతుందంటండి. ఆ గేమ్కి వెళ్ళింది ఇవిడి. ఆ గేమ్కి వెళ్ళండి ఇండియాకి ఏం తీసుకొచ్చింది? గోల్డ్ బండ్లు తీసుకొచ్చిందండి. ఎవరైతే ఏ నోటితో అయితే బూతులు తిట్టారో అదే నోటితో శబాస్ అన్నారండి. ఏమన్నారా? శబాస్. తప్పు అయిపోయిందండి, మాకు నిజం తెలియక రకరకాల మాటలు అనేసామండి, క్షమించండి అన్నారండి. ఆవిడ నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, హేళనలు వస్తున్నాయని ఆగిపోయిందా? చెప్పాలమ్మా, ఆగిపోయిందా? ఎందుకు వచ్చిందంట నాకు అని ఆగిపోయిందా? ఆగలేదు. ఎవరు ఏమనుకున్నా నాకేంటి, నా ముందు ఏముంది? గేమ్ ఉంది. నా దృష్టి ఎక్కడుంది? గేమ్ మీద ఉంది. ఇవన్నీ ఎంత అరిచినా కానీ నాకు చెవుడు ఉంది. ఏముంది? నాకు చెవుడు ఉంది. చెవిటిలో వినపడుతుందా? వినపడదు. కాబట్టి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక నింద వస్తుంది, ఒక అవమానం వస్తుంది, ఒక మోసం వస్తుంది. ఇప్పుడు యేసుప్రభు గారు ఉన్నారండి, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఒకడు మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? నమ్మించి మరీ మోసం చేశాడు. ఎలాగా? నమ్మించి మరీ ముద్దు పెట్టి మరీ అమ్మేశాడండి. వచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఇంక చూడండి ఒకసారి, ఇందాక మనం చూసాం కదండి, ఇది ఇక్కడేనండి, ఈ తోటలోనే
వచ్చాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఇదిగో మా గురువుగారు నాకు చెప్పేశాడండి. ఎంత నమ్మకద్రోహం చేశాడు చెప్పండి ఒకసారి. మన ఇంట్లో వాళ్ళు మనం నమ్మించి మోసం చేస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం కదండి. ప్రభువుని కూడా నమ్మించి మోసం చేశాడు శిష్యుడు అండి. ఆయన ఆగిపోయాడా? ఆగిపోలేదు. ఆ ప్రగతి గారు ఆగిపోయారా? నిందలు వస్తాయండి. దేవుడు మన నిందల్లో చూస్తాడు ఎలా ఉన్నారో అని. మనం కృంగిపోకూడదండి, బాధపడిపోకూడదు, తిండం మానేయకూడదు, ఏడుతూ కూర్చోకూడదండి. ఏం చేయాలి? పోయింది, ఇది నా మేలుకే, ఇదంతా నా మంచికే అనుకుని వదిలేయాలండి. వదిలేసి ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు ఇతర ఏముంది మనకండి? మంచి బహుమానం ఉందండి. ఇక్కడ మనుషులకు వచ్చిన ఈనాడు ఎక్కువైపోతుంది ఏంటంటే ఒక కష్టాన్ని తీసుకోలేకపోతున్నారు. ఈ యొక్క యువత, ఈనాడు యొక్క యువత ఏం చేస్తున్నారంటే బాగా సున్నితమైపోయారండి. బాగా సున్నితమైపోయారు. ఒక మాట తీసుకోలేకపోతున్నారు, ఒక ఓటమిని తీసుకోకపోతున్నారు, ఒక మోసాన్ని తీసుకోలేకపోతున్నారండి. ఏమైపోతున్నారండి? తింటం మానేస్తున్నారు, బెంగట్టేసుకుంటున్నారు, ఏడుతున్నారు. మరి కొంతమంది అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మరి కొంత చచ్చిపోతున్నారండి. నిజంగా మన తల్లిదండ్రులు వాళ్ళు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు తల్లిదండ్రులే కదా, అవునా కదండి. నేను ఒక యవ్వనొస్తుంది, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఏం చూసుకోలే, ఈ వయసులో నాకు కష్టం వచ్చింది కదా, మా అమ్మకి మా నాన్నకు కూడా వయసు వచ్చే ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏడుస్తూ కూర్చోలేదు కదా, బయటకు వచ్చేసారు కదా, అంటే వాళ్ళు తట్టుకున్నారు కదా, నేను కూడా తట్టుకోవాలి కదా అని ఏం రావట్లేదండి, ఆలోచన రావట్లేదండి చాలా మంది అండి. అంతే ఈ రోజులోనండి ఏమంటే ఒక ఓటమి రాకూడదు, ఒక నిందకు రాకూడదు, ఏమీ రాకూడదు. జీవితం పూల పాండ్లో ముందుకెళ్ళిపోవాలి. ఇది ఒక విచిత్రం అండి. మా ఫ్రెండ్ ఒక ఉన్నారండి, మా ఫ్రెండ్, ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడండి. దేవుడు సువార్త కూడా కాకేశాడండి, సేవ కాకేశాడు. కానీ ఎవరో ఒక మాట అన్నారంట, ఆగిపోయాడండి. ఏమనండి? ఆగిపోయాడు. అలా కొంతమంది మా అమ్మగారు చదువుకుంటాకి వెళ్తే అప్పుడు ఆ వయసులోనే ఆడదానికి చదువు అవసరం అన్నారంట అండి. మా అమ్మగారు ఏం చేశారండి? ఆగిపోయారండి. ఆగమ్మా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి ఈనాడండి, మనం ఆగిపోకూడదండి. ఏం చేయకూడదండి? ఆగిపోకూడదు, ముందుకి సాగిపోవాలి. అంటే మన శక్తి ఉండాలి. మొన్న ఒక సర్వే చేశారండి, సర్వే చేశారు. సర్వే చేస్తే అన్ని మతాల్లోనూ కూడా ప్రతి ఆడవారిని కూడా సర్వే చేశారంటండి. టెస్ట్ చేస్తే చర్చికి వెళ్ళి ఆడవాళ్ళలోనే మనోధైర్యం మనకి ఉందంటండి. అన్ని మతాల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ వాళ్ళు ఏం చేశారంట? టెస్ట్ చేశారంటండి. టెస్ట్ చేస్తే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న స్త్రీల్లోనే ఏముందంటండి? మనోధైర్యం ఎక్కువ ఉందంటండి. ఎందుకు ఉందంటారా? మా దేవుడు ఉన్నాడు కదా, మాకేంటి ఏంటండి? ఆ ధైర్యం నాకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. నిజమే. చూడండి, చర్చికి వెళ్ళే వాళ్ళని ఎక్కువగా అడగండి, ఈ అమ్మ ఏంటో దేవుడు చూసుకుంటూ వెళ్ళండి అంటారండి. ఎందుకు? ఆ ధైర్యం ఎవరు ఇస్తున్నారు మనకి? దేవుడు ఇస్తున్నాడండి. కాబట్టి మనం ప్రార్థన మానకూడదండి. మీకు పదే చెబుతున్నాను, ఏం మానకూడదని? ప్రార్థన మానకూడదు. ప్రార్థన అండి శక్తిని ఇస్తుందండి. ఏం చేస్తుంది? శక్తిని ఇస్తుంది. అలా జరగబోయే దేవుడు చూపించారండి. సరేనండి, మనం ముగించేసుకుందామండి. ముగింపు వచ్చేసాము. కాబట్టి యేసు ప్రభువు గారు శ్రమలకు ఎదురెళ్ళారు. అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమేలండి? శ్రమలకు ఎదురెళ్ళాడు. అలాగే మరొక వ్యక్తి ఎవరంటే ఇర్మియా. ఎవరండి? ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6 నుంచి 13 దాకా ఉంటుందండి. నిజంగానండి ఈ ఇర్మియా జీవితం చాలా గొప్పదండి. ఇంట్లో వాళ్ళు గెంటేస్తారు బయటకండి అండి. ప్రభు ఏమో నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటాడండి ఆయనండి. స్నేహితులు వెలేసేస్తారు, ఇంట్లో వాళ్ళు వెలేసేస్తారు, గ్రామస్తులు వెలేసేస్తారు, తమ సొంత యూదులు వెలేసేస్తారండి. సొంత యూదులే బురదలు పాడేస్తారండి, రకరకాల శ్రమలు పెట్టేస్తారండి. నేను ఎందుకని? దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడని. ఏంటి ఆ సువార్త? మీరు తప్పు చేస్తున్నారు, దేవుడు ఇలా చేయొద్దు అంటున్నాడు, అలా చేయొద్దండి అని దేవుడు నాకు చెప్పాడు, కనిపించి చేయొద్దండి అని చెప్తాడు. అదే మాట. ఆ మాటకండి ఎన్ని నిందలు వస్తాయని మీదకి, ఎన్ని అవమానాలు వస్తాయో. ఇంట్లో వాళ్ళండి పోని బయటికి ఇండేస్తారు. తన తోటి స్నేహితులు. ఇప్పుడు మనిషికి ధైర్యం ఎక్కడ చెప్పండి? ఇంట్లో ఉంటుంది, లేకపోతే స్నేహితుల దగ్గర ఉంటుంది.
అవునా కదండి? లేకపోతే బంధువుల దగ్గర ఉంటారు. బంధువుల దగ్గర ఇప్పుడు అమ్మాయిని తిడతారికి వెళ్ళిపోతారు, చాలా మంది పక్కకి వెళ్ళిపోతారు. బాబాయ్, పిన్ని, అత్తయ్య, మావయ్య అని. చుట్టాలు బంధువులు ఉంటారు అని చెప్పేసి. ఎందుకు? ఎక్కడ లేనిది అక్కడ బలం ఉంటుందని. అవునా కదా? కానీ ఇరిమియా గారికి అండి ఇంట్లో వాళ్ళు బయటికి గంటేశారు, స్నేహితులు కూడా బయటికి గంటేశారు, బంధువులు కూడా బయటికి గంటేశారు. తోటి ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారండి? బయటికి గంటేశారు. ఇక్కడ నేను ఏమైపోడు చెప్పండి సరే, అనాథ అయిపోడు, ఒంటరి అయిపోడు. ఈ ఒంటరితనంలో శత్రువులు వచ్చి ఏం చేశారంటే నీళ్ళు లేని బావులు పాడేశారు అండి. కాళ్ళకి బొంతలు కట్టేసంట అండి, కదలకుండా చేసేసారంట అండి. ఆహారం పెడతాం మానేసారంట, కటికి చీకటి గదిలో పెట్టేశారంట అండి. ఈయన ఏం చేశారు? తప్పు ఏం చేశారు చెప్పండి సరే? ఏ తప్పు చేయలేదు. ప్రభు అంటారో ఎన్ని శ్రమ పడిన తర్వాత బయటకు వచ్చేస్తాడండి. నేను ఇంక అస్సలు దేవుడి పని చేయకూడదంక, నా నోటంటే దేవుడి మాట రాకూడదంక అనుకుంటాడు ఈయన. మరల దగ్గర నుంచి ఇర్మియా మరలా చెబుతా వెళ్ళి అంటాడండి. ఏంటండి, ఇన్ని నిందలు ఇన్ని తెప్పలు పడ్డాను కదా, ఇక్కడి నుంచి ఏం చేయకూడదు? చేయకూడదు అంటాడండి. దేవుడు వచ్చి ఇర్మియా మళ్ళీ వెళ్తావా, మళ్ళీ చెబుతావా, ఈ మాట చెప్పు అంటాడు దేవుడు అండి. సరే ప్రభా అంటాడు. నేను వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ చెప్తాడండి. మళ్ళీ మామూలే, మళ్ళీ రాళ్ళిచ్చి కొట్టడం, కర్రలిచ్చి కొట్టడం, ముఖం మీద ఉమ్మేయడం, మళ్ళీ జైల్లో పెట్టడం మళ్ళీ మామూలేనండి. అంటే నాకు ధైర్యం ఏంటి చెప్పండి ఒకసారి? మన ధైర్యము. ఈయనండి కర్రలతో కూడా చంపేశారంటండి ఆనాడు ఇరిమియా గారిని. వాళ్ళు వినరు, పైగా అంటాడండి వాళ్ళు వినరు. నువ్వు చెప్తావు కానీ వాళ్ళు వినరు, ఆయన చెప్పంటాడండి. మనం ఏమంటాం? నువ్వు అంటున్నావు కాదు ప్రభా, వాళ్ళు వినరని ఇంకెందుకు ప్రభా చెప్పను అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే రేపు తీర్పులోనంటండి దేవుడు ప్రతి మనిషి అంటండి మాకు తెలియదండి, మాకు తెలియదండి అంటారంటండి. అప్పుడు దేవుడు తీసుకొచ్చి వీళ్ళ చెప్పించాను, పలానా రోజున పలానా టైమున వీళ్ళు చెప్పారు నీకు, నువ్వు వినలేదు, తప్పు ఎవరిది? ఇప్పుడు నీదే తప్పు అని దేవుడు శిక్ష వేస్తాకంటండి. కాబట్టి మనం దేవుడి కోసం చెప్పాలి. వాళ్ళు వినరు, అయినా పర్లేదు. ఎందుకు? రేపు తీర్పులో ఏమంటారు వాళ్ళు? మాకు ఎవరో చెప్పలేదండి అంటే దేవుడు నన్ను కేకేసి మిమ్మల్ని కేకేసి ఎదుగు ఇప్పుడు చెప్పలేదా, పలానా రోజున పలానా టైయన్న చెప్పలేదా అని స్క్రీన్ మీద ఇలాగే చూపించారంట. నిజమే నిజమే. అప్పుడు తప్ప ఎవరిదండి? వాళ్ళది అవుతుంది. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే వచ్చిన కష్టాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఈ సాగిపోవాలంటే ప్రార్థన బాగా చేసుకోవాలి. యేసు ఈ రోజులు ఏమి ఎక్కువవుతున్నాయండి? శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి పులసేపలాగా నీళ్ళకి ఎదురు వెళ్ళాలి తప్ప ప్రవాహానికే కొట్టుకెళ్ళిపోకూడదు. ఏనుగు చచ్చినా వెయ్య, బతికినా వెయ్యి అన్నారు పెద్దలు. దాని విలువ మాత్రమా చచ్చినప్పుడు అదే, బతికినప్పుడు అదే రేటు, చచ్చినప్పుడు కూడా అదే రేటు. మన భక్తి కూడా అంతేనండి. ఏంటంటే మన భక్తి కూడా అంతే, మన జీవితం అంతే. మనం ఎలా ఉన్నా సరే దేవుడికి ఇష్టమే. మనం మర్చిపోకండి, మన వెనకాల ఒకరున్నారు దేవుడు. మన అమ్మ నాన్న తిట్టవచ్చు, మనల్ని గెంటేయచ్చు, మన అనుకున్న గెంటేయచ్చు, మన బంధువులు గెంటేయచ్చు, మన చుట్టాలు గెంటేయచ్చు, మన స్నేహితులు గెంటేయచ్చు అండి. కానీ ఎవరు గెంటరండి? దేవుడు మాత్రం గెంటరండి. కాబట్టి ఎంత కష్టమైన స్థితి వచ్చినా కానీ దేవా నాకు సహాయం చేయని ప్రార్థించండి. ఆయన సహాయం చేస్తాడు, మనసులోకి శాంతి నింపుతాడండి. అని మీకు కనబడతాడో మాట్లాడతాడు. నమ్మండి, ఏది ఉత్తుపుణ్యాన్ని చెప్పట్లేదండి. నమ్మండి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువు మాతో మాట్లాడిన దేవా, నేను వాక్యానుసారంగా జీవించే జీవితం అందరూ దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి